పిల్లలకు మంచి తిండి పెట్టాలి. బొక్కలేసిన పోరగాన్లు బలిసి దిట్టంగా కావాలి. చిక్కిపోయిన ముఖం ఉన్నోళ్ళు చిక్కగా చెంపలు పెట్టాలి. పోషకాహారం తక్కువైందనే పేరు రావద్దని పోషణ అభియాన్ కింద సెల్ ఫోన్లు ఇచ్చింది రాష్ట్ర సర్కారు. హాగో దాంట్లో కోట్ల కోట్ల గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండ్రు. దాని మీద మంత్రి సీతక్క కోపమే లగక్కింది. ఆవేశం ఆపుకోలేక చెప్పుతాను కొడతా అని కూడా అన్నది. అంతటితో నాకేం చేసిందో చూడు. పెత్తనం చేయరానోడు ఉత్త ఉన్న మనిషిని బొత్తల గుద్దినట్టు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద కోపాన్ని కేసీఆర్ దాకా పట్టుకుపోయింది మంత్రి సీతక్క. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ల వ్యవహారం కోట్ల అవినీతి జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడితే పెద్ద మనిషి కేసీఆర్ సార్ను ఈ వ్యవహారంలో ఇరికిచ్చే పని చేస్తున్నారట. ఫామ్ హౌస్లో తన పనేదో తను చేసుకుంటుండే కేసీఆర్ సార్కు సెల్ ఫోన్ అవినీతికి ఏమైనా సంబంధం ఉన్నదా? అస్సలే లేదు. కానీ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిండ్రు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సెల్ ఫోన్ వ్యవహారానికి సీతక్కకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన బట్టగాల్సి మీదేస్తున్నారు కాబట్టి కేసు పెట్టినామంటారు. సరే అది తప్పే కావచ్చు కానీ కేసీఆర్ సార్కి ఏం సంబంధం? కేసీఆర్ సార్ క్షమాపణ కోరాలని అడుగుడేంది చిత్రం కాకపోతే? ఇవన్నీ కాదు, అవినీతి జరిగిందో జరగలేదో తెలియాలంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పుండ్రి. వాళ్ళే అన్ని తేలుస్తారు. కేసులు పెట్టుడు, నోటీసులు పంపుడు, క్షమాపణ కోరడు అనేటి ఎందుకు అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ మన్నే క్రిషాంక్. మేము అనేది ఏంటంటే ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇంట్లో మీరు ఆరోపణ తప్పుంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతో అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసు వేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. అయిపోయి ఒక్క దెబ్బతోని చాలా పిట్టలు చచ్చిపోతాయి కదా. సిబిఐ అన్నిటికీ మందు కదా. పుండో కాడుంటే మందో కాడ పెట్టినట్టు సెల్ ఫోన్లు కొనుట్లో అవినీతి జరిగిందంటే కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చుడేంది? అంటే రాష్ట్రంలో ఏ అవినీతి జరిగిందనే వార్త బయటికి వచ్చినా దానికి కేసీఆర్ సార్ బాధ్యుడా ఏంది? మేడం మంత్రి సీతక్క, మీరు చేస్తున్న పనుల మీద మీకు సోయి ఉన్నదా అని అడుగుతున్నారు. కేసీఆర్ సార్కు నోటీసులు పంపిన ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు. అధికారంలో ఉన్న పార్టీలకు కడమ పార్టీల నుంచి చేరికలు పొట్టు అవుతుంటాయి. పది ఉన్నా లేకున్నా ఎక్కడ వెనక పడతామో అని పోటీ మడివారి చేరుకుంటారు. పనులు జరుగుతున్నాయో, పదవులు దక్కుతాయానో, ప్రచారం పెరుగుతాయానో, నిధులు మంజూరు అవుతాయానో ఏదో ఒక ఆలోచనతో ఈ లీడర్లు వలస పక్షుల తీరి ఎగిరిపోతా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే తీరుగున్నది. అధికారంలో ఉన్న ఒక్కొక్క లీడరు ప్లేట్లు ఫిరాయిస్తున్నారు. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది మరుస్తుంది. లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి ముడుస్తాయి, అక్కడ దవాఖానాలు ముడుస్తాయి, ఊళ్ళో ముడుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్తి అటు బందే పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే పాపం వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి వెళ్ళిపోయి 7 అల్లుడు ఉపాసం ఉన్నాడు అన్నట్టు ప్రభుత్వ సలహాదారు అనే పదవిలున్న పోచారం శ్రీనివాసరెడ్డి సారుకి నిధులు మంజూరు చేస్తలేదట కాంగ్రెస్ సర్కారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ఇప్పటికే సిద్ధంగా ఉంచాల్సింది. కానీ నిధులు ఇవ్వకపోవడంతోని తుమ్మలు మొలుస్తున్నాయి. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? అసలు సర్కారు ఉన్నదా? ఉంటే పని చేస్తున్నదా? ఓర్ని అమ్మ, ఇదెక్కడి సర్కార్ రా బాబు అని కాంగ్రెస్ పార్టీ మీద కారాలు మిరియాలు నూరిండు. ఇంతకేం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలా? మొన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనిషిని కలిసిండు. కాంగ్రెస్ పార్టీ నీడిసి కారెక్కుడు ఖాయమైంది. ఇప్పుడు పోచారం పోయేతందుకు రెడీగా ఉన్నట్టే కొడుతున్నది. ఇట్లా ఒక్కొక్కలకు కోపాలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుంటే ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే మిగిలే తట్టు కొడుతున్నదని అంటారు చాలా మంది. మరి అంతే అనిపిస్తున్నది పోచారం సారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన తీరు చూస్తుంటే. పేరుకే ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిండ్రు గాని నా సలహా ఇన్నోడు లేడు, నా గోడు అన్నోడు లేడు. కనీసం ఫోన్లు కూడా ఎత్తుతలేరట మంత్రులు ఎమ్మెల్యేలు. ఇంత అన్యాయం ఉంటుందా అన్నట్టు మాట్లాడిండు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా గానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా గాని అనుకుని వచ్చిన ఏదన్నా గానీ ఫలితం దాంటిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను
మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు, ఈ అమ్మ దరిద్రం పాడైపోని. మేము పనులేక చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? ఓర్ని ఎన్నడు చూడని మంత్రి పదవుల తిరుగా ఎవ్వనికి వాడే తురుంకాన్ల తిరిగా చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేను నేను కూడా మంత్రిగా పనిచేసిన, కానీ ఇంత అన్యాయం ఎప్పుడు చేయలేదు. పేరుకేమో ప్రభుత్వ సలహాదారు కానీ శకునం బలికే బల్లి కుడిదిల పడ్డది అన్నట్టు చేస్తురు కదా నా బతుకు అని సిద్ధాపురం రిజర్వాయర్ దగ్గరనే కురిసేసుకొని కూర్చున్నాడు. కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తేనే కదా పనులు జరిగేది, పంటలకు నీళ్ళు వచ్చేది, గాదానికి కూడా మంత్రులను బతిమలాడాలి నారాబై అన్నట్టు అక్కడనే కూర్చున్నాడు. అవును, పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అన్నట్టు సర్కార్లు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నట్టు, అసలు ఉన్నట్టా లేనట్టా? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు విరక్తి వచ్చేదాకా ఎందుకు తెచ్చుకుంటుండ్రు కావచ్చు. క్రికెట్లో ఒక్కొక్క వికెట్ పడుతున్నట్టు అందరు పార్టీకి దూరం అయితే ఇంకో దిక్కులా నాట్ అవుట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే కాంగ్రెస్ పార్టీని కాపాడతాడా? ఎందుకు వెనుకకు తిరిగి చూసుకుంటలేరు కావచ్చు. చాప కింద నీళ్ళ తిరిగా మొత్తం ఆగమైనాక తేరుకుంటే ఏం లాభం? ఎట్లనో ఏమో ఇట్లనే ఎమ్మెల్యేలకు కోపాలు పెరిగిపోతుంటాయి కాంగ్రెస్ పార్టీలో అని మాట్లాడుకుంటారట చేయి గుర్తు పార్టీ కార్యకర్తలు.